హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోడి ఖరీదు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కోరమ్మని అడిగింది. ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడి అమ్మవలసిందిగా అతన్ని అడిగాడు. కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టెను ఇచ్చి, చేతిలో ఇప్పుడు డబ్బులు లేకపోతే తర్వాతనే ఇవ్వు, లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు పేరయ్యకు. ఈ మాత్రం ఆదరం చూపిన వారెవ్వరూ లేరు. అందుచేత అతను కోటయ్యను దయాధర్మాలు చాలాసేపు మెచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు పేరయ్య అతని భార్య కోడిని వండుకొని తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు నేను పని మీద ఉన్నాను, ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది, తర్వాత కనపడు అన్నాడు కోటయ్య. కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చూసేదేముందండి, ఎంత ఇయ్యముంటారో చెప్పండి, ఇచ్చి నా దారిన నేను వెళ్తాను అన్నాడు పేరయ్య. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపించి వేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగినాక కోటయ్య కాగితము కలము తీసుకుని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు నీ కోడి బాపతు లెక్కంతా కలిసి 250 రూపాయల చిల్లర అయ్యింది. చిల్లరదేమిటిలే, 250 ఇచ్చేసెయ్యి, నీ పద్దు కొట్టేస్తాను అన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలని వినగానే కొంతసేపు పేరయ్యకు నోట మాట రాలేదు. ఒక్క కోడి ఖరీదు 250 రూపాయలా? ఎక్కడ వినను కూడా లేదే, అదేమన్నా బంగారపు కోడా అని అతను కోటయ్యను అడిగాడు. లెక్కల్లో తబావతు ఏమీ లేదు, కావలసొస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ల చేత లెక్క వేయించుకో. నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఇప్పటికీ ఎన్ని గుడ్లు పెట్టేది, వాటిన్నిటి ధర చెల్లించాల్సిందే అన్నాడు కోటయ్య. పేరయ్య ఆశ్చర్యం పదింతలయ్యింది. ఈ సంగతేమిటో మునిసబు గారినన్నా అడిగి తెలుసుకోకుండా నేనొక్క దమిడి ఇయ్యను అన్నాడు పేరయ్య. మహారాజుగా అడుగు, నేనేమైనా కాదన్నానా ఏమిటి అన్నాడు కోటయ్య. మునసబు తనకు అనుకూలంగానే తీర్పు చెబుతాడని కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్ళాడు. కోటయ్య మునసబుతో, మునసబు గారు, ఈ పేరయ్య సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడి పెట్టను కొన్నాడు. దాని బాబతు సొమ్ము ఇస్తానంటున్నాడు. ఆ కోడి ఇప్పటికీ ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అంతా లెక్క చూసి 250 రూపాయలైందన్నాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి దీనిలో తేడా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తీసుకుంటాను అన్నాడు. మునసబు ముక్కి మూలిగి లెక్క మొత్తం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూసి, ఏం పేరయ్య, లెక్కలో తప్పేమీ లేదే అన్నాడు. నేనప్పుడే చెప్పాను పేరయ్య, నా మాటలు నమ్మకం లేక మీ దాకా తీసుకువచ్చాడు. చదువు రాని వాడు లెక్క డొక్కా తెలీదు అన్నాడు కోటయ్య. పేరయ్య హతాశుడయ్యాడు. అతను మునసబు గారి దగ్గర సెలవు తీసుకుని దిగాలుగా ఇంటికి పోతుండగా కరణం గారు ఎదురుపడి, ఏం పేరయ్య, చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగిందేం అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. మునసబు నిన్ను ముంచాడయా, మరీ చెప్పినట్లే చేస్తావా? కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గరగా ఈ విషయం పరిష్కారం చేసేందుకు ఒప్పుకోమను. నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయతో చెప్పు అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గరికి వెళ్ళి ఆ మాటే అన్నాడు. మళ్ళీ రచ్చబండ తీర్పేమిటి, మునసబు గారు చెప్పారు కదా అన్నాడు కోటయ్య. నాకు మీ ఇద్దరి లెక్క అర్థం కాలేదు. రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెబితే అలా చేస్తాను. కరణం గారు నా వైపే సాక్ష్యం చెబుతున్నారు. కరణం గారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య. నాకేం భయం అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు. కానీ కరణం గారి జాడ లేదు. కరణం కూడా తను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగారు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతూ ఉండగా చీకటి పడే వేళకు కరణం గారు రానే వచ్చారు. నేను రావటం కాస్త ఆలస్యమైనట్టుంది. మరేం లేదు, కూలీవాళ్ళు ఇవాళ నారుమడి పోసి
తీరాలంటే ఒక పందుం విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది. ఆ పని పూర్తి చేసి వస్తున్నా అన్నాడు కరణం. నారుమడి చల్లే విత్తనాలు వేయించడం ఏమిటి కరణం గారు? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మునసూబు వెటకారంగా. పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగాలేనిది ఈ వేయించిన విత్తనాలు మొలకెత్తావా అని అనుకున్నాను అన్నాడు కరణం. అందరూ నవ్వారు. మునసబు చీకట్లోకి జారుకున్నాడు. కోటయ్య పేరయ్య కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.